పెట్టి మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేయడం కేసీఆర్ సొంతగా చేసింది కాదు. ప్లీజ్ దయచేసి ప్రతిసారి అందరు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మానస పుత్రిక అని, కేసీఆర్ ఒక్కడే ఇదంతా ఉత్త బోగస్, ఏదో దొరలు వాళ్ళ సక్సెస్ కోసమని వాళ్ళ గొప్పతనం కోసం. ఆ పార్టీ నేను చెప్తాను శరత్ గారు, నేను ఫౌండర్ మెంబర్ ను. అంతకంటే 6 సంవత్సరాల ముందు నుంచి జయశంకర్ గారితో జీరో నుంచి ఎట్లా తీసుకొచ్చిండో నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా అంటే మా అంటే సీనియర్ ఇంద్రారెడ్డి గారు, ఇంద్రారెడ్డి వెంట కూడా నేను కూడా తిరిగినాను చాలా సార్లు. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వాళ్ళలో భరత్, నేను, దామోదర్ రెడ్డి మేమంతా కేసీఆర్ ఒకసారి కలిసినాం. ఆయన సల్కింగ్ అయి పోయి కూర్చొని మూలకు కూర్చొని రాకుండా అది ఇది ఉన్నప్పుడు ఆయన ఎట్లా అన్నాడు, న్యాయవాదులను మీరు డబ్బులు ఇస్తే ఎటువంటి అటు మాట్లాడతాడు. ఇవాళ పిటిషనర్ తరఫున ఆర్గ్యూ చేస్తారు, రేపు రెస్పాండెంట్ తరఫున ఆర్గ్యూ చేస్తారు. మీరు గొంతు అమ్ముకునేవాళ్ళు, ఆలోచనలు అమ్ముకునేవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకుని ఎవడు పొలిటికల్ పార్టీ పెడతారు. అట్లా ఒక్క నిమిషం, 90 చెప్తున్నాను మీకు, మీరు చెప్పింది అన్డిసైడెడ్ సార్. గాలి కొడితే ఆ టైర్ ఉబ్బింది సార్. నేను చెప్పేది నండి సార్, నేను ఏమంటున్నా అంటే నేను 97లో జయశంకర్ సార్ ఏమన్నాడంటే, డిస్ప్యూట్ చేయట్లేదు, అట్లా కాదు ఒక మాట, మీరు అన్న పరిస్థితి ఇప్పుడే కాదు, మాకు అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే. విద్యార్థులను రమ్మంటేనేమో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చైతన్య, నారాయణ ఇవన్నీ చదువుకుంటూ కూర్చున్నారు. ఉద్యోగులను రమ్మంటే మాకు బాగానే ఉంది. 6 NGO మీద ప్రెస్ క్లబ్ లో 97లో మీటింగ్ పెట్టాం మేము. పెడితే అక్కడ 10 మంది రాలేదు 97లో. అయితే నేను హైకోర్టు పోయినా, సార్ ఏమన్నారు జయశంకర్ సారు, న్యాయవాదులు ఏ ఉద్యమంలోనైనా ముందుంటారా, ఒకసారి పోయి ట్రై చేయి, మీ ఫ్రెండ్సే కదా అన్నారు. హైకోర్టు పోయి ఫస్ట్ ఫ్లోర్ లో బయట ఉన్న న్యాయవాదులందరినీ సమీకరించుకొని వినోద్ ఉన్నాడు అక్కడ. వినోద్ ముందటనే నేను తెలంగాణ అవసరం ఏందని చెప్తే, నన్ను పట్టుకొని చచ్చిందని జీవగంజి పోస్తావా, అది లేస్తుందా, మళ్ళా నువ్వు పిచ్చోని, మంచి ప్రాక్టీస్ ఉంది, నువ్వు ప్రాక్టీస్ చేసుకోపోమన్నారు. వినోద్ గారు కూడా అక్కడే ఉన్నారు, ఆ మాట ఆయన విన్నాడు కూడా. అయితే అదే హైకోర్టులో ఉద్యమ కాలంలో నన్ను పిలిచి ఉపన్యాసాలు ఇప్పించుకున్నారు. అంటే ఎట్లుంటదంటే అంబేద్కర్ గారు అన్నట్టు బోధించు, సమీకరించు, పోరాడు. ఇప్పుడు ఆ భావజాల వ్యాప్తాన్ని జయశంకర్ గారు ఏదైతే అన్నారో అది జరిగింది కాబట్టే తెలంగాణ అంతా కూడా రియలైజ్ అయింది. ఇప్పుడు కూడా భావజాల వ్యాప్తికి కేసీఆర్ గొప్ప కమ్యూనికేటర్ కదా, గొప్ప కమ్యూనికేటర్. గొప్ప కమ్యూనికేటర్. నాకు అవకాశం ఇవ్వాలి సార్. మా ఫెయిల్యూర్ అక్కడే ఉండే. మేము ఒక మేధావులను, ప్రొఫెసర్లను కన్విన్స్ చేయగలిగినాము. మేము సూర్యాపేటలో మీటింగ్ పెట్టినా, వరంగల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఈ ప్రొఫెసర్లు వచ్చేటోళ్ళు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చేటోళ్ళు తప్ప ఉద్యోగులు రాలేదు, అడ్వకేట్స్ రాలేదు, స్టూడెంట్స్ రాలేదు. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఒక నమ్మకం వచ్చింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ఒక 10% కేసీఆర్ గారు 2001 నుంచి 2009 దాకా తీసుకురాగలిగితే 90% తెలంగాణ ప్రకటన వచ్చి అటకెక్కిన తర్వాత వచ్చారు. విద్యార్థుల బలిదానాలప్పుడు వచ్చారు. 10% ఏమో మొదలు వచ్చారు. 90% మీకు తెలుసు భరత్ గారు, 2.5 జిల్లాలనే ఉండే తెలంగాణ ఉద్యమం. అటువంటిది తెలంగాణ వ్యాప్తం కావడానికి ఏంటంటే ఆయన నిరాహార దీక్ష తర్వాత వచ్చిన లాస్ట్ లో ఇప్పుడు తెలంగాణ ఫైనల్ గా వచ్చే సమయంలో కూడా ఖమ్మం జిల్లా కొన్ని జిల్లాలో లేదు, నల్గొండ, ఖమ్మంలో తక్కువనే ఉంది. అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటం కూడా బెంగాల్లో ఉన్నంత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉందా? లేదు కదా. అంటే ఎక్కడైనా ఏ ఉద్యమం అయినా పీక్ ఒకటి ఉంటుంది, మిగతా తెలంగాణ ఉన్నంత దక్షిణ తెలంగాణ లేదు. అంటే ఇంకొక కోణం, ఒక 10 నిమిషాల్లో మనం కన్క్లూడ్ చేయాలి. ఒక 1 మినిట్ ఇవ్వండి, 1 మినిట్. నేనేమంటున్నా అంటే శరత్ గారు చెప్పిన దానికి ఇంకో కోణం ఏంటంటే క్రైసిస్ ఇప్పుడు ఎక్కువ పెరిగింది. వారన్న బ్రాకెట్ లో ఒక 20% ఉంటారు, కెరియర్ ఇది బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని. 80% మందికి చేద్దామంటే ఉద్యోగాలు లేవు, డిగ్రీలు ఉన్నాయి, ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి ఉన్నది. ఈ సెక్షన్ అంతా కూడా కొంచెం మూవ్మెంట్ వస్తే అందరూ కూడా ర్యాలీ అవుతారు. గతం కంటే అప్పుడు 14 ఏళ్లు పట్టిన తెలంగాణ ఉద్యమానికి కానీ ఇప్పుడు వచ్చే ఈ త్యాగం చేసిన వాళ్ళు కనుక ఒక ఉద్యమ బ్యాక్గ్రౌండ్ తోని కనుక పార్టీ పెడితే ఒక 2-3 ఏళ్ల తర్వాత ఒక 10 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు అధికారంలోకి రావడానికి. నాకైతే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఈ 2 మాటలు ప్రకాష్ గారు, శరత్ గారు చెప్పిన దాని మీద 2-3 మాటలు ఒకటే నేను కామెంట్ చేస్తున్నాను. అంటే సొసైటీ ఈజ్ కరప్ట్, డబ్బిస్తే ఓటేస్తారు, మంది ఇస్తే ఓటేస్తారు ఒక విషయం. రెండోది యూత్ కూడా, జెన్జీ అంతా కూడా ఇప్పుడు లగ్జరీ వైపు వెళ్ళిపోయింది. ఇది ఒక జనరల్ కామెంట్. కానీ నా ఉద్దేశం ఏంటంటే
అట్లేం లేదు, కంప్లీట్ గా అంత ఇదిగా లేదు సొసైటీ, పాడైపోయింది అనేది ఏం లేదు. మళ్ళా ప్రజా తథా రాజా అని అంటుంటాం కదా, ప్రజలు బాగుంటే రాజు బాగుంటాడు అని. ప్రజలు బాగున్నారు, ఇంకా బాగున్నారు. కాకపోతే లీడర్షిప్ లో డెడికేటెడ్ పీపుల్, నేను ఇంతకు మొదలు అన్నాను, డెడికేటెడ్ పీపులే కావాలి, రోల్ మోడల్స్ కావాలి. ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ ను చూసి వచ్చేదానికన్నా అన్నా హజారేని చూస్తే జనం వచ్చారు. ఎందుకంటే విశ్వాసం అనేది, కనుక ఆయన లివింగ్ స్టైల్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పటికి కూడా విశ్వాసం ఇస్తాయి. కేజ్రీవాల్ దాని మీద కుక్ చేసుకున్నాడు, వంట వండుకున్నాడు, పంట పండించుకున్నారు, ఇలాంటివి జరుగుతాయి అన్నట్టు. కనుక ఇప్పుడు కూడా నేను యూత్ ను చూస్తున్నాను, యూత్ ను డీల్ చేస్తుంటాను. అది చాలా మంది యూత్ అట్లే మేము అనుభూతి అని ఒక సంవత్సరానికి ఒకసారి కావాలని పెడుతుంటాం. పిల్లలు మా దగ్గర 2 రకాలు ఉంటారు, దళితులు, నిమ్న వర్గాలు ఉంటారు, అత్యంత హై క్లాస్ పీపుల్ కూడా ఉంటారు. ఆ అనుభూతి ఏంటి అంటే, మేము ఒకే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోమని ఇస్తే ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు. దేనికి 10 days ఫుల్ టైం ఇల్లు వదిలి రావాలి, స్లమ్స్ లోకి వెళ్ళాలి, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. వచ్చిన వాడిని బట్టి పంపిస్తాం. మనం ఇక్కడ కొత్తగూడెం ఈ ట్రైబల్ ఏరియాస్ కూడా పంపిస్తాం. కొందరిని రిచ్ ను అక్కడ పంపిస్తాం, పూర్నేమో బాంబే లాంటి పెద్ద ప్లేసెస్ కు డబ్బులున్న వాళ్ళ ఇళ్లలోకి పంపిస్తుంటాం. అక్కడ ఫుడ్ ఎట్లుంటది అది కూడా. ఇవన్నీ సొసైటీ ఎలా ఉంది అని అర్థం కావడానికి చేస్తే, వీళ్ళంతా కూడా హైఫై పీపుల్ నేను చెప్పేది. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, నల్సార్ వీళ్ళందరూ వస్తారు మా దగ్గరికి. వాళ్ళ అనుభూతిని వింటే కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారండి. ఏది గుడిసెలో వెళ్ళి స్లమ్స్ కి వెళ్ళి, నేను ఈ సింగరేణి స్లమ్స్ లలో వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాను, నేను వాళ్ళ అనుభూతిని చెప్తాను. కనుక డోంట్ థింక్ అందరూ అలా ఉన్నారు అనికే లేదు. కాకపోతే జనరల్ ట్రెండ్ అయితే ఉంది, శరత్ గారు చెప్పినట్టుగా జనరల్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. కానీ గైడ్ చేసే ప్రజల యొక్క అవసరం ఉందండి, కమిటెడ్ పీపుల్ యొక్క రోల్ మోడల్స్ అవసరం బాగా ఉంది. కనుక నేను అందుకొరకే అన్నాను, మా వయసులో వస్తే సంతోషం కదా, తుపాకీ లేకుండా జనజీవన స్రవంతిలోకి వస్తే అంతకన్నా గొప్ప ఏముంటుంది. సో ఇది జనరల్ గా మనం అర్థం చేసుకోవాల్సినేమో, ఒక్క వైపు డివియేట్ కావడానికి ఏం వీల్లేదు, ఒక్కరి మీద తప్పు మోపడానికి కూడా. నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డిక్కీ అని దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్ అవుతుందో కుల్కర్ని, ఆయన పూణే నుంచి వస్తాడు, వినోద్ అని. ఆయనతో కలిసి నేను పనిచేశాను. ఆయన 15 ఏళ్ళు ఫుల్ టైం వర్కర్ పనిచేసి పెళ్లి చేసుకున్నాడు. దళితుడు, దళిత కోటీశ్వరులను చూడాలని ఒక ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదొక పెద్ద స్కీమ్ గా తయారైంది. ఆయన లైఫ్ అంతా డెడికేట్ చేసి దళిత కోటీశ్వరులను తయారు చేస్తున్నాడు. ఇలా నేను 100 ఎగ్జాంపుల్ చెప్తాను. డిక్కీ ఆయన ఈ వాజ్ ఫుల్ టైం వర్కర్. ఆయనది లవ్ మ్యారేజ్ మా సంస్థలో. ఆయన దళిత్, ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈ సంస్థ తానే పెట్టాడు. తర్వాత ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ బీజేపీ దాన్ని ఓన్ చేసుకున్నారు, అంటే మోడీ ఓన్ చేసుకున్నాడు, దాని ఒక స్కీమ్ గా మార్చారు. నేనేమంటున్నానంటే, ఇలాంటి వాళ్ళు డెడికేటెడ్ పీపుల్. నేను అలానే మళ్ళీ సంస్థల గురించి గొప్పతనం ఏం చెప్పడం లేదు, ఏ సంస్థలో ఉన్నా సరే, బట్ డెడికేటెడ్ పీపుల్, రోల్ మోడల్, ఐడియల్ పీపుల్ అని అంట. మాకైతే మా ప్రచారకులు మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. వాళ్ళని చూస్తేనే మాకు పని చేయాలనిపిస్తుంది. మాలాంటి టీచర్లు లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం ఆ విధంగా కొద్దిగా ఐడియల్ గా ఉండాలని అనిపిస్తుంది. ఐడియల్స్ అనేవి చెప్తే వచ్చేవి కాదు కదండి. కనుక మనము ఇంకోటి చాలా అభిప్రాయం ఏముంటుంది అంటే, ముఖ్యంగా వామపక్ష భావజాలంలో ఉద్యమాలతోనే ఐడియల్స్ వస్తాయని. ప్రతిదీ ఉద్యమమే కాదు, నార్మల్ లైఫ్ లో కూడా మైండ్ అనేది ఒక ఉద్యమ రూపంలో ఉంచుకోవాలి, అంటే ఐడియల్ గా ఉంచుకోగలగాలి. ఇది చాలా టఫ్ జాబ్. అది ఎమోషన్ లో ఉండగలుగుతాం, నార్మల్ లైఫ్ లో ఉండడం చాలా కష్టం. ఇది కనుక కొద్దిగా డీప్ గా నేను మాట్లాడాను, కానీ కొద్దిగా అందరం కలిసి ఆలోచించాల్సిన విషయాలు. ఓకే, ఒకసారి చంద్రశేఖర్ అనే కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు.